హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ సర్వీస్ మెన్స్కి అలాగే సర్వింగ్లో ఉన్న సోల్జర్స్కి రెండు రాష్ట్రాల తెలుగు సోల్జర్స్కి సంబంధించి ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్గా ఉండబోతుందండి. ఎందువల్ల అంటే మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఆ టైం వస్తుందండి. చాలాసార్లు నేను మన వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేసుకొని మరీ చెప్పడం జరిగింది. ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుందండి. దయచేసి ఈ పాయింట్స్ గురించి ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయొద్దని చెప్పాను. ఆ పాయింట్స్ గురించే ఇప్పుడు ఈ రోజు మీ ముందుకి ఆ విషయాలన్నీ తీసుకురావడం జరిగిందండి. దయచేసి వీడియోని ఆఖరి వరకు చూడండి. ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించిందంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్ మెన్కి అలాగే సోల్జర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్దామండి. మొదటిగా ఈసీహెచ్ఎస్ గురించి చర్చించుకుందామండి. ఇక్కడ మీరు ఏదైతే కమెంట్ చూస్తున్నారో దీన్ని ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. ఇందులో వారి యొక్క డిపెండెంట్స్ ప్రస్తుతం ఐసీయూలో అడ్మిట్ అయి ఉన్నారండి. సెంట్రల్ ఆర్గనైజేషన్ ఈసీహెచ్ఎస్ నుండి ఈ కార్డు అన్బ్లాక్ కావాల్సి ఉండగా ఈ కార్డు ఎప్పటికీ అన్బ్లాక్ అవుతుంది, ఎంత టైం పడుతుంది అక్కడి నుంచి దీని యొక్క రెస్పాన్స్ రావడానికి అని చెప్పేసి మనం అడగడం జరుగుతుంది. నేను మీకు ఈ ఛానల్ ఎవరైతే ప్రాపర్గా ఫాలో అవుతున్నారో వారు తప్పకుండా ఈ వీడియో చూసి ఉంటారండి. ఈ యొక్క డిపెండెంట్ కార్డ్స్ యొక్క రెన్యువల్స్ గురించి నేను చాలాసార్లు మీకు రిమైండ్ చేయడం జరిగింది మన ఎక్స్ సర్వీస్ మెన్స్కి. అంటే ఎప్పుడైతే మన డిపెండెంట్స్కి సంబంధించి మదర్ ఫాదర్ కానీ అలాగే 18 years అబవ్ పిల్లలకి కానీ ఈ రెన్యువల్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇయర్లీ సబ్మిట్ చేసి అప్లోడ్ చేసి మరి ఈ రెన్యువల్ అనేది తప్పకుండా పొందాలి. ప్రతి ఇయర్ కూడా ఇది అనేది ప్రాసెస్ అనేది కంటిన్యూగా నడుస్తుందని చెప్పాను నేను. ఇక రెండో విషయం ఏంటంటే ఇన్ కేస్ మనం ఒక ఇయర్ కింద మర్చిపోయామంటే ఆ రెన్యువల్ మనం ఆ ఇన్కమ్ ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయడం 26 AS ఫామ్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ మనం అప్లోడ్ చేయనట్లయితే మొదటిసారి మనకి ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్ ఓఐసీ గారి దగ్గర నుండి అంటే మన పేరెంట్ పాలిక్లినిక్ ఏదైతే ఉంటుందో అక్కడ ఓఐసీ గారి దగ్గర నుండి మనం ఈ కార్డుని అన్బ్లాక్ చేయించుకొని మరలా ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేసే అవకాశం మనకు ఓఐసీ గారు ఇవ్వడం జరుగుతుందండి. ఆ తర్వాత సెకండ్ ఇయర్ అదే ప్రాబ్లమ్ని అదే విధంగా మనం రిపీట్ చేసినట్లయితే రీజనల్ సెంటర్ అంటే మన రెండు రాష్ట్రాలకి ప్రస్తుతం మనకి హైదరాబాద్ రీజనల్ సెంటర్ కనుక అక్కడికి ఈ కేసు అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుండి ఈ కార్డు అన్బ్లాక్ చేయవలసి వస్తుందండి. అప్పుడే మనకి ఆ కార్డు అన్బ్లాక్ అవుతుంది. ఇంకో ఇయర్ మనకి రెన్యువల్ చేసుకునే అవకాశం వస్తుంది. అయితే థర్డ్ టైం సేమ్ మిస్టేక్ మనం రిపీట్ చేశామంటే అప్పుడు ఈ ప్రాబ్లం అనేది చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుందండి. ఎందువల్ల ప్రతిసారి ఈ ప్రాబ్లం మీరు రిపీట్ చేయడం జరుగుతుంది? ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటి? ఆ డిపెండెంట్కి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా ఎక్స్ సర్వీస్ మెన్కి ప్రాబ్లం ఉందా? దీని వెనక ఏదైనా క్వైరీ అవసరం అనే విషయానికి వస్తుందండి. ఇది సెంట్రల్ ఆర్గనైజేషన్ ఈసీహెచ్ఎస్ ఢిల్లీ వరకు కేసు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ నుండి వారు ఈ యొక్క ఎంక్వైరీ అనేది చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ కావడానికి 2 నుంచి 3 నెలలు తప్పకుండా నడుస్తుందండి ఈ ప్రాసెస్ అనేది. అప్పటి వరకు ఈ కార్డు అన్బ్లాక్ అవ్వదు. ఈ మధ్యలో మన డిపెండెంట్స్కి ఏ ప్రాబ్లం వచ్చినా ఆరోగ్యపరంగా ఎవరు మనల్ని పట్టించుకోరండి. ఈ విషయాన్ని దయచేసి దృష్టిలో ఉంచుకొని ఇక నెక్స్ట్ టైం నుండైనా ఈ ప్రాబ్లం కాకుండా చూసుకోవాలండి. దయచేసి ఈ విషయంలో ఓఐసీ పాలిక్లినిక్ వారు కానీ రీజనల్ సెంటర్ ఓఐసీ గారు కానీ ఏం చేయలేరండి. ఒక్కసారి ఈ ప్రాబ్లం సెంట్రల్ ఆర్గనైజేషన్ ఈసీహెచ్ఎస్ ఢిల్లీ వరకు వెళ్ళిందంటే ఇక మన జీవితం మొత్తం కష్టపడిన ఆ మొత్తాన్ని కూడా ఈ మధ్యలో ఏమైనా అయిందంటే ఆ డిపెండెంట్కి మొత్తం కోల్పోవాల్సి వస్తుంది. అది మీకు అందరికీ తెలుసండి. సో దయచేసి ఆలోచించుకోండి. మనం సర్వీస్లో దేశానికి చేసిన సేవకు గుర్తింపుగా మన త్యాగాలకు గుర్తింపుగా ఇంత గొప్ప అవకాశాన్ని మనకి ఈ యొక్క ఈసీహెచ్ఎస్ రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ ఈ కార్డుతో హెల్త్ పరంగా చేసుకునే అవకాశం వస్తుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉందండి. సంబంధించి సంతోషకరమైన విషయంగా అనుకోవాలండి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది దాని గురించి. 21 March సెంట్రల్ ఆర్గనైజేషన్ ఈసీహెచ్ఎస్ ఢిల్లీ వారు ఒక లెటర్ తీయడం జరిగిందండి. ఆ లెటర్లో మిస్యూజ్ ఆఫ్ ఈసీహెచ్ఎస్ కార్డ్స్ అని చెప్పేసి ఆల్రెడీ ఆ లెటర్ మీరు చూసే ఉంటారు. ఆ లెటర్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ లెటర్ ప్రకారం మనం June 30 లోపు ఆ సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఇవ్వమని చెప్పేసి వారు ఆ యొక్క ఫామ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అందులో నాది అలాగే నా డిపెండెంట్ సంబంధించి ఏ కార్డునైనా మిస్యూజ్ చేసినట్లయితే పూర్తి బాధ్యత నాదే అని చెప్పేసి ఆ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వవలసిందిగా సెంట్రల్ ఆర్గనైజేషన్ ఈసీహెచ్ఎస్ ఢిల్లీ వారు ఆ లెటర్ ద్వారా మనకు చెప్పడం జరిగింది. 30 June లోపు ఇవ్వమని చెప్పేసి. అయితే దానికి మళ్ళీ కొత్తగా ఒక లెటర్ అనేది తీయడం జరిగింది. ఆ లెటర్ను మొత్తాన్ని కూడా క్యాన్సిల్ చేస్తూ ఆ యొక్క సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వవలసిన అవసరం లేదని చెప్పేసి లెటర్ తీయడం జరిగిందండి. ఆ లెటర్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఎవరు కూడా ఈ సెల్ఫ్ డిక్లరేషన్ గురించి ఇప్పుడు మనం దాన్ని ఎక్కడ ఇవ్వవలసిన అవసరం లేదనమాట. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలండి. ప్రాపర్గా మన యొక్క డిపెండెంట్స్ కార్డ్స్ రెన్యువల్ చేసుకుంటే చాలండి. ఇదండి సైనికుడికి సంబంధించి ఒక వెబ్సైట్ గురించి చాలా ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు. వాటి కమెంట్స్ కూడా రావడం జరుగుతుంది. సార్ మేము ఈ అప్లికేషన్ అప్లై చేస్తూ మధ్యలో ఈ యొక్క వెబ్సైట్ ప్రాబ్లం రావడం జరిగింది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ఇది అప్పటి వరకు ఓపెన్ అవ్వదు ఏంటి అనే విషయం గురించి అడగడం జరిగింది. ఇక్కడ ఆ లెటర్ నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద షో చేస్తున్నాను, చూడొచ్చండి. ఇది అఫీషియల్గా కేంద్రీయ సైనిక బోర్డు రిలీజ్ చేయడం జరిగింది. వారు చెప్పిన రీజన్ ఏంటి, ఎందువల్ల ఈ వెబ్సైట్ అనేది ప్రస్తుతం ప్రాబ్లంలో అంటే సరిగా ఓపెన్ అవ్వట్లేదు అనే విషయాన్ని చూస్తే వీరు చెప్పడం ఏంటంటే ప్రస్తుతం వెబ్సైట్ అప్డేట్ చేయడం జరుగుతుంది. కొన్ని ఇందులో అప్డేట్స్ చేస్తున్నాం కనుక ఇది దగ్గర 2 నుంచి 3 నెలలు టైం తీసుకుంటుంది ఇది మొత్తం అప్డేట్ అవ్వడానికి. అలాగే మన ముందుకు ఈ వెబ్సైట్ ప్రాపర్గా రావడానికి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ లెటర్ ద్వారా మనకు చెప్పారు. అయితే ఇందులో మనం సంతోషించవలసిన విషయం ఏంటంటే ఈ మధ్యలో జరిగిన ఏవైతే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో అప్లికేషన్ పెట్టే సమయంలో కానీ అలాగే అప్లికేషన్స్ ఏవైతే అప్రూవల్ అయిపోయాయో ఏవైతే రికమెండేషన్లో ఉన్నాయో ఇవన్నిటికీ మనం భయపడాల్సిన అవసరం లేదండి. ఇవన్నీ మరలా ఎప్పుడైతే వెబ్సైట్ మనకి అందుబాటులో వస్తుందో అప్పుడు వీటన్నిటికి కూడా మనకి
మరలా మనకు టైం ఇవ్వడం జరుగుతుంది. ఏవైతే అప్రూవల్ అయిపోయాయో అవి మాత్రం అమౌంట్ ఆ ఫండ్స్ ఉన్న టైంలో ఆటోమేటిక్గా మన అమౌంట్ అనేది మన అకౌంట్లోకి రావడం జరుగుతుంది. ఎక్కడ ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి. ఇది ట్రస్టెడ్. అలాగే కేంద్రీయ సైనిక బోర్డు గురించి ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత నమ్మకమైందనేది ఫైనాన్షియల్గా ఎంతో సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క కేంద్రీయ సైనిక బోర్డు వెబ్సైట్ ద్వారా ఫస్ట్ క్లాస్ నుంచి 12th వరకు, అలాగే 12th నుంచి ఏదైతే ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తున్నారో పిఎంఎస్ఎస్ రూపంలో మనకి స్కాలర్షిప్లు అందించడం, అలాగే అమ్మాయిలకి అంటే ఎక్స్ సర్వీస్ మెన్ యొక్క డాటర్స్కి మ్యారేజ్ అసిస్టెన్స్ అందించడం కానీ, ఈ విధంగా రకరకాలుగా మనకు చాలా అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఎవరి డబ్బులు కూడా ఎక్కడికి వెళ్ళవండి. మనకి ఏవైతే అప్రూవల్ అయ్యాయో, మనకి ఏవైతే రావాలో అవి ప్రాపర్గా రావడం జరుగుతుంది. కానీ కొన్ని గ్లిచెస్ ఈ వెబ్సైట్లో ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల కొంచెం టైం తీసుకుంటుంది ఇవి అప్డేట్ చేయడానికి. ఈ ప్రాసెస్ కొంచెం టైం టేకింగ్ కనుక కొంచెం వెయిట్ చేయాలండి, తప్పదు. అందువల్లనే ఈ అఫీషియల్ లెటర్ అనేది కేంద్రీయ సైనిక బోర్డు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ కేంద్రీయ సైనిక బోర్డు వెబ్సైట్ గురించి అర్థమైంది అనుకుంటాను. ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని ఎక్స్ సర్వీస్ మెన్స్కి అలాగే సర్వింగ్లో ఉన్న సోల్జర్స్కి మన రేషన్ కార్డు గురించి ఒక చిన్న అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నానండి. యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మార్చి 31 వరకు మాత్రమే ఈ కేవైసీకి టైం ఇవ్వడం జరిగింది. బట్ అది ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఏప్రిల్ 30 వరకు ఈ టైం ఇవ్వడం జరిగిందండి. దయచేసి ఎక్స్ సర్వీస్ మెన్స్ కానీ అలాగే సర్వింగ్ సోల్జర్స్ కానీ రేషన్ కార్డు ఉన్నట్లయితే ఈ కేవైసీ అనేది తప్పకుండా అప్డేట్ చేయించుకోండి. మన నియరెస్ట్ ఏదైతే రేషన్ షాపుల్లో కానీ లేదా సచివాలయంలో కానీ లేదా దగ్గరలో ఉన్న నెట్ కేఫేస్ కానీ వెళ్ళేసి అక్కడి నుంచి అప్డేట్ చేయించుకోండి. ఇదండి ఈ రేషన్ కార్డుకు సంబంధించి. ఇక నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎవరైతే శాలరీడ్ పర్సన్స్ ఉంటారో ఎంప్లాయర్ దగ్గర నుంచి ఫామ్ 16 అయితే త్వరగానే వారికి ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా వచ్చేయడం జరుగుతుందండి. అయితే కొంతమంది 26AS ఫామ్ని బేస్గా చేసుకొని ఫైలింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారండి. అయితే ఇందులో ఒక ప్రాబ్లం వస్తుందండి. ఈ విషయాన్ని గమనించాలి. ఎవరైనా మీకు తొందరపడి నేను ఫైల్ చేస్తాను, మేము ఫైల్ చేయగలము అని చెప్పేసి మీకు చెప్పినప్పటికీ దయచేసి ఫామ్ 16 వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఫామ్ 16 అలాగే 26AS ఫామ్ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వెబ్సైట్ నుంచి అప్డేట్ చేయబడి ఉంటుందో లాస్ట్ ఇయర్ మొత్తం ఫైనాన్షియల్ ఇయర్ 24-25 సంబంధించి మొత్తం స్టేట్మెంట్ 26AS ఫామ్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈ ఫామ్ 16 ఎంప్లాయర్ దగ్గర నుంచి ఏదైతే వచ్చిందో ఫామ్ 16 అండ్ 26AS ఫామ్ని ఈ రెండు టాలీ చేసిన తర్వాత, రెండు బరాబర్ అయిన తర్వాత మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయవలసిందిగా నా రిక్వెస్ట్ అండి. ఎందువల్ల అంటే నేను లాస్ట్ 4 to 5 years నుంచి ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ చూశానండి. వీరు తొందరపడి చేయడం వల్ల అది డబుల్ పని అవుతుందండి. తొందరపడి చేయడం వల్ల ఆ రెండిట్లో డేటాబేస్లో ప్రాబ్లం రావడం వల్ల ఆ ఫైలింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ కాకపోవడం వల్ల అతని అమౌంట్ ఏదైతే రిఫండ్ రావాల్సి ఉందో అది ప్రాసెస్ అనేది లేట్ అవడం జరుగుతుంది. లేదా కొన్నిసార్లు రివైజ్ చేయవలసి వస్తుంది ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని. అంటే వారి వెనక చేసిన వారి కూడా వారి రిఫండ్ తొందరగా అవడం జరుగుతుంది. బట్ ఇతని మాత్రం లేట్ అవడం జరుగుతుందండి. అయితే లేట్ అయిన కారణం వల్ల వారికి కొంత ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది. అది వేరే మ్యాటర్ అండి, దాన్ని వదిలేయండి. బట్ మీకు నేను ఇచ్చే సలహా ఏంటంటే మే స్టార్టింగ్ నుండి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం అనేది చాలా మంచిదండి. ఈ ఏప్రిల్లో మాత్రం దయచేసి వెయిట్ చేయండి. ఎందువల్ల అంటే ఈ యొక్క ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఇప్పుడు 12 lakhsకి పెంచడం జరిగింది కనుక 12 lakhs ఈ యొక్క వెబ్సైట్లో అప్డేట్ చేయడం, అలాగే దీంతోపాటు చాలా డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయవలసి వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాతనే పూర్తిగా మన ఫైలింగ్ అనేది చేస్తే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవడం జరుగుతుందండి. ఇదండి నేను మీకు చెప్పాలనుకున్నది. ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సంబంధించి నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే గిన తప్పకుండా ఈ కింద స్క్రోల్ అవుతున్న ఈ నెంబర్కి కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మే 1 నుంచి మాత్రమే నేను ఫైల్ చేయడం జరుగుతుందండి. అది ముఖ్యంగా ఆర్మీ అండ్ ఎక్స్ ఆర్మీ సంబంధించి ఎవరైతే సెకండ్ ఇన్నింగ్స్లో ఎంప్లాయీ ఉంటారో వాళ్ళకు కూడా ఈ యొక్క ఫైలింగ్ అనేది మనం చేయడం జరుగుతుందండి. ఇటువంటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.